రోడ్లకు సంబంధించిన విషయాల మీద ప్రజలు డ్రైన్స్ రోడ్లు కావాలని అడిగారు. అంతేకాకుండా ఉద్దండరాయనిపాలెం లింగపాలెం ఎస్సీలు కేటగిరీ 4లో ఉన్న భూములకి ఫ్లాట్లు ఇవ్వటం కానీ కౌలు కొట్టడం కానీ అడిగారు. దాని మీద ఖచ్చితంగా వచ్చే నెలలో మొదటి వారంలో కానీ 10వ తారీఖున కానీ సమావేశం నిర్వహించి వారి సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు వివరాలు తీసుకొని దాని మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి అడుగుతూ ఉన్నాం. ప్రతి చోట తల్లికి వందనం కార్యక్రమంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సక్రమంగా వస్తున్నాయి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు. రాజధాని ప్రాంత గ్రామ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రోడ్లు, డ్రైను, మంచినీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులన్నింటినీ కూడా ప్రతి గ్రామానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లని, డ్రైన్స్, మంచినీటి సౌకర్యాన్ని రాజధానిలో ఏదైతే లేఅవుట్లో ప్రణాళికలు వేస్తున్నారో ఆ ప్రణాళికలతో ధీటుగా సరిసమానంగా చేయాలనేది మా ఉద్దేశం. దాని మీద ఇప్పటికే 2-3 సార్లు కమిషనర్ గారిని, మంత్రి వర్యులు నారాయణ గారిని కూడా కలవటం జరిగింది. ఒక 3 నెలల వ్యవధిలో డిపిఆర్స్ రెడీ అవుతాయి. ఆ తర్వాత నుంచి టెండర్లు పిలిచి ఖచ్చితంగా ఇట్లాంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తారని తెలియజేస్తా ఉన్నాను.